వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. మేము అప్లోడ్ చేసిన కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఈరోజు వీడియోలో ఇవ్వబడుతుంది. దానికంటే ముందు నేటి ప్రశ్నలకు సమాధానాలు. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అండ్ సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అండ్ థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అండ్ ఫోర్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 3825 ఈక్వల్స్ టు 3 power p into 5 power q into 17, then find p plus q. Given 3825 equals to 3 power p into 5 power q into 17. అయితే మనం కనుక్కోవాల్సింది p plus q వాల్యూ. 3825కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఫస్ట్ 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ 5, 17 is a prime number. So 3825 equals to 3 into 5 into 5 into 17. That means 3 square plus 5 square into 5 square into 17. They give 3825 equals to 3 power p into 5 power q into 17. Next 3 power p into 5 power q equals to 3 square into 5 square. According to law of exponents, p equals to 2 and q equals to 2. They ask p plus q, so 2 plus 2 equals to 4. Next question, if root 10 equals to 3.162, then the value of 1 by root 10 equals to అనే క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. root 10 value is equal to 3.162. root 10 యొక్క వాల్యూ 3.162 అయినప్పుడు 1 by root 10 వాల్యూ ఎంత? 1 by root 10 మనం రేషనలైజ్ చేయాలంటే root 10తో మల్టిప్లై అండ్ డివిజన్ చేయాలి. 1 into root 10 by root 10 into root 10 వచ్చేసి 10 అవుతుంది. root 10 by root 10 అంటే మనకి తెలుసు root 10 వాల్యూ వచ్చేసి 3.162 by 10, that equals to 0.3162. So 1 by root 10 value equals to 0.3162. Next, find the quadratic polynomial whose zeros are root 2, 1 by 3 అనే క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. Quadratic polynomial whose zeros are root 2, 1 by 3. root 2, 1 by 3 అనే జీరోస్ అయినప్పుడు మనం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆ పాలినామియల్ని కనుక్కోవాలి. అయితే మనకు తెలుసు ఫార్ములా ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, వేర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద ఈక్వేషన్. We want to find alpha plus beta and alpha beta.
alpha plus beta equals to root 2 plus 1 by 3. When we take LCM, so alpha plus beta equals to 1 by 3 and alpha beta equals to root 2 into 1 by 3, that equals to root 2 by 3. Substituting in equation మనం పెట్టినప్పుడు k into x square minus alpha plus beta మనకు వచ్చిన వాల్యూ 3 root 2 plus 1 by 3 into x plus alpha beta root 2 by 3. Let me take k equals to 3. k 3 తీసుకుంటే ఈ రెండు డినామినేటర్స్ రేషనలైజ్ అవుతుంది కాబట్టి k 3 తీసుకున్నప్పుడు 3x square minus of 3 into 3 root 2 plus 1 by 3 into x plus 3 into root 3 by 3. 3 cancel and 3 cancel. So the equation is 3x square minus of 3 root 2 plus 1 into x plus root 2. And the option A is the right answer from the question. And next question, if the sum and product of zeros of a quadratic polynomial are 3, 2, then the polynomial is. ఈ క్వశ్చన్ లో మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు 3 అని, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 3 అవుతుంది, ఇంకా ఆల్ఫా బీటా వచ్చేసి 2 అవుతుంది. ఫార్ములాలో ఫార్ములా వచ్చేసి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ k ఈక్వల్స్ టు 1 తీసుకొని చేసినప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా 3గా సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫా బీటా 2గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. Now the answer is x square minus alpha plus beta 3 into x equals to 3x plus alpha beta 2. And next, which of the following is the solution at equation 3x plus 2y equals to 0? And equation ki explanation. ఈ క్వశ్చన్ లో 3x plus 2y equals to 0 అనే ఈక్వేషన్ కి మనం సొల్యూషన్స్ కనుక్కోవాలి. మనకు తెలుసు లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ కి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, కాబట్టి మనం ఎక్స్ ఏం తీసుకుంటే వై వేరే వాల్యూ వస్తుంది. కాబట్టి ఆప్షన్స్ బట్టి చూసుకుందాం. ఆప్షన్ ఏలో 2, 3 అని ఇచ్చారు. ఆప్షన్ ఏ 2x అవుతుంది, 3y అవుతుంది. 3 into 2 plus 2 into 3. 6 plus 6 equals to 0. 12 అనేది 0 మనం ఈక్వల్ కాదు కాబట్టి ఈ ఆన్సర్ ఈస్ రాంగ్. నెక్స్ట్ బి ఆప్షన్, మనకి బి ఆప్షన్ వచ్చేసి -2 plus 3 ఇచ్చారు. 3 into -2 plus 3 2 into 3 -6 plus 6 that equals to 0 equals to 0. సో ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. 2, -3 ఆప్షన్ సి. 2 వచ్చేసి ఎక్స్, సో 3 into 2 plus 2 into -3 that equals 6 minus 6 plus into minus equals to minus 6, so 0 మనకు ఆన్సర్ అనేది ఉంది కాబట్టి సి కూడా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ డి,
-2 కామా -3, x -2 y -3 అవుతుంది. 3 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ -3 దట్ ఈక్వల్స్ -6 -6. సో ఇట్ ఈక్వల్స్ టు -12 అవుతుంది. అది 0కి నాట్ ఈక్వల్. సో దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్. దీనికి బి మరియు సి రెండు కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. Find the roots of quadratic equation 100x square minus 20x plus 1 equals to 0 అనే క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. క్వశ్చన్లో మనకి 100x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోమని అడిగాడు. 100x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 1ని 10x హోల్ స్క్వేర్ మైనస్ 2 into 10 into 1, sorry, 10x into 1 plus 1 square equals to 0గా మార్చుకోవచ్చు. ఇది a square minus 2ab plus b square లో that equals to a minus b whole square. సో a minus b whole square అంటే a వచ్చేసి 10x and b వచ్చేసి 1. 10x minus 1 whole square that equals 10x minus 1 whole square 10x minus 1 whole square 10x minus 1 into 10x minus 1 equals to 0. ఇప్పుడు 10x minus 1 equals to 0. So 10x equals to 1, x is equal to 1 by 10. సేమ్ ఇక్కడ కూడా 10x minus 1 equals to 0, 10x equals to 1, x is equal to 1 by 10 వస్తుంది. కాబట్టి రూట్స్ ఆఫ్ ద Next question, if kx into x minus 2 plus 6 equals to 0 has two equal roots, then find k. ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్కి 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి. అప్పుడు కేని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. దీని ఫస్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మ్లో మార్చుకుందాం. కేఎక్స్ ఇంటూ ఎక్స్ కేఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కేఎక్స్ 2kx ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. మనకి బి స్క్వేర్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అయితే 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి. అందులో మనకి a ఈక్వల్స్ టు k అండ్ b ఈక్వల్స్ టు మైనస్ 2k అండ్ c ఈక్వల్స్ టు 6. b స్క్వేర్ మైనస్ 4ac సబ్స్టిట్యూట్ చేస్తే minus 2k whole square minus 4 into a into k into c equals to 6 equals to 0. Minus 2k whole square equals to 4k square. 6 into 4 24 minus 24k equals to 0. Then 4k ఈ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి 4k కామన్ తీస్తే ఇక్కడ k అండ్ ఇక్కడ 4 6 24 కాబట్టి 6 ఈక్వల్స్ 0. 4kని ఇటు సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది. k మైనస్ 6 ఈక్వల్స్ 0 బై 4k. 0 బై ఎనీథింగ్ ఈక్వల్స్ 0 అని మనకు తెలుసు. కాబట్టి k మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అండ్ k ఈక్వల్స్ టు 6. Thank you one and all.